అందరికీ నమస్కారం. గాయత్రి మంత్రం గురించి మాట్లాడుకుందాం. గాయత్రి మంత్రం కొంతమందే చదవాలి, ముఖ్యంగా పురుషులే చదవాలి. వారికి కూడా ఉపనయనం అయిన తర్వాత మాత్రమే చదవాలి, అంతకు ముందర కాదు. స్త్రీలు అసలు చదవకూడదు అనేటటువంటి నియమాలు ఉండేవి అంటే ఇవన్నీ నియమాలన్నీ మనం పెట్టుకున్నవే. ఎక్కడా కూడా ఇవి చదవకూడదు, ఇవి వీళ్ళు చెప్పకూడదు అనేటటువంటి నియమాలు గ్రంథస్థమై లేవు. కాకపోతే ఆచారంలో ఉన్నాయి. ఆచారం అంటే ఏమిటి? ఆచరించేవి. ఇవి ఆచరిస్తూ అనుచానంగా ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారో కూడా తెలియదు. ఇవి ఉండేసరికి ఏమైంది, అందరికీ ప్రతివారు గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవకూడదు. ఎందుకు చదవకూడదు? ఒక్కసారి ఆలోచించండి. గాయత్రి మంత్రం ప్రతి ప్రాణికి అవసరమైన మంత్రం కదా అది. గాయత్రి అంటే ఏమిటి? మన ప్రాణాలని రక్షించేది గాయత్రి. గయాంత్రాయతే ఇది గాయత్రి అని గాయత్రికి అర్థం. గయాంత్రాయతే ఇది గాయత్రి అంటే గయలు అంటే ప్రాణాలు. ఆ ప్రాణాలని రక్షించేది గాయత్రి. ఇటువంటి ప్రాణాలని రక్షించే గాయత్రి ఎవరి ప్రాణాలు రక్షింపబడద్దు? అందరూ కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు గాయత్రి మంత్రం చదువుకుని మేము మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఉద్ధరించు, ఈ గాయత్రి మంత్రం వల్ల మేము చాలా రక్షణ పొందాలి, మా ప్రాణ ప్రమాదాలు ఏమైనా ఉంటే, అకాల మరణాలు లాంటివి ఏమైనా ఉంటే, ప్రమాదాలు ఏమైనా ఉంటే వాటి నుంచి మేము రక్షింపబడాలి అని ఎవరనుకోరు? కనుక ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరికీ పనికొచ్చేటటువంటి మంత్రమే గాయత్రి మంత్రం. అంతేకాదు, నిజంగానే స్త్రీలు చదవద్దు అంటే ఎన్ని రకాల గాయత్రులు ఎంతమంది చక్కగా రోజు చదువుకుంటున్నావా లేదా? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది శివుని మీద కాసిన నీళ్లు పోస్తూ అందరూ చెప్పుకుంటారు కదా. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఇది కూడా అందరం దుర్గా గాయత్రి చెప్పుకుంటున్నాం కదా. ఎన్నో చెప్పుకుంటాం. అసలు ఎందుకు చెప్పుకోము? మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఎవరికి లక్ష్మీదేవి వద్దు? ఎవరికి దుర్గాదేవి వద్దు? ఎవరికి మహాదేవుడు వద్దు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నీ అన్ని దేవతలకి, అందరూ దేవతలకి చక్కగా గాయత్రి మంత్రాలు ఉన్నాయి. మనం సేకరిస్తే మొన్న మధ్యన నేనే 108 గాయత్రి మంత్రాలు సేకరించాను. 108 కాదు, ఇంకా ఎక్కువే సేకరించాను. ఒక 108 పద్యాలతో ఒక సంకలనం వెలువరించినప్పుడు ఆ 108 పద్యాలకి కింద ఫుట్ నోట్ లాగా ఉండాలి అన్నట్లుగా 108 గాయత్రీలు సేకరించా. అంటే ఆరోగ్యంతో కావాలనుకున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు ధన్వంతరి గాయత్రి చదువుకుంటే వాళ్ళకి ఉపయోగం కదా. ఈ రకంగా ఇప్పుడు మనమందరం గాయత్రి అనుకుంటున్నటువంటిది విశ్వామిత్రుడు దర్శించినటువంటి, అంటే ఆయన ద్రష్ట మంత్రదేవత అలా కనిపిస్తుంది. వారికి మంత్రం సిద్ధించినప్పుడు మంత్రదేవత కనిపిస్తుంది. ఆ మంత్రదేవత గాయత్రీదేవి. ఆ గాయత్రి మాత దర్శనమిచ్చి చెప్పినటువంటి మాట అన్నమాట ఇది. ఆయనకి ఆ మంత్రం అలాగా దర్శనం అయింది ఆయనకి, అందుకని ద్రష్ట అంటారు ఆయనకి. ఇది ఏంటి? ఓం భూర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ మంత్రం అసలు అందరూ చెప్పుకోకూడదు. దీంట్లో చెప్పుకోకూడదు ఏముంది? చక్కగా 3 లోకాలని తలుచుకుంటున్నాం. ఓం భూహు భువః సువః, అంతే కదా. అలా తలుచుకుంటూ చక్కగా సవిత్వరేణ్యం అంటే ఏంటి? సవిత అంటే సూర్యుడు. సూర్యుడి యొక్క ఎన్నబడినటువంటి ఒక కిరీటం సవితాశక్తి కదా ఇది. సవిత అంటే సూర్యశక్తి. ఇదంతా సవితా గాయత్రి అంటే ఆ సూర్యుని నుంచి ఎన్నబడినటువంటి ఒక కిరీటం నా బుద్ధిని ప్రచోదనం చేయుగాక. ఎవరికి బుద్ధి ప్రచోదనం వద్దు? పురుషులకు మాత్రమే బుద్ధి ప్రచోదనం కావాలా? అది కూడా ఉపనయనమైనటువంటి పురుషులకు మాత్రమే బుద్ధి ప్రచోదనం కావాలా? అందరికీ బుద్ధి ప్రచోదనం కావాల్సిందే కదా. ప్రచోదనం అంటే ఏమిటి? చక్కగా పెరగటం, ఒక్కసారిగా వికసనం చెందటం, ఒక్కసారిగా ఉత్తేజితం అవటం, అటువంటిది కావాలి అని. కనుక ఈ రకమైనటువంటి గాయత్రి అందరికీ కావాలి. చక్కగా అది ఉత్తేజితం అవ్వాలి. ఉత్తేజితమై బుద్ధి అందరికీ అందాలి. ఇలా చదువుకోవటానికి వీల్లేదు కనుక ఒక సర్వగాయత్రి అని ఇంకొక గాయత్రి ఉంటుంది. ఆ సర్వగాయత్రి చదువుకోండి అని మధ్యలో ఒక నియమం పెట్టారు. స్త్రీలకి గాయత్రి అంటే ఉపనయనార్హత లేనటువంటి ఇతరులకి, ఇతర పురుషులు కూడా ఉంటారు కదా. ఉపనయనార్హత కేవలం మన శాస్త్రాల ప్రకారమే చెప్పారు, అది చాలా క్లియర్గానే. దాని ప్రకారం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే ఈ ఉపనయన అర్హత ఉంది. మళ్ళీ వాటిల్లో కూడా తేడాలు ఉన్నాయి. అంటే వీరికి ఈ వయసులో చేయాలి, వీరికి ఈ వయసులో చేయాలి, వీరికి ఈ వయసులో చేయాలి, వీరికి ఈ రకంగా చేయాలి అనేవో ఆ పద్ధతులు కానీ, అంటే ఆ తతంగం అంతా కూడా మార్పులుగా ఉంటాయి ముగ్గురికి కూడా.
మరి మిగిలిన వారి సంగతి ఏంటి? వారు మాత్రం ఇవన్నీ కావద్దా? వారికి కూడా వారి బుద్ధి ప్రచోదనమై వారు కూడా సమాజానికి ఉపయోగపడద్దా? వారికి వారు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. కనుక సర్వగాయత్రి అని ఇంకొకటి చెప్పి, సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. ఇది చెప్పుకునేటప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇది కూడా సేమ్ అదే అర్థాలతో ఉన్నటువంటిదే. అంటే కొంచెం స్ట్రక్చర్ మార్చి కొద్దిగా మార్పులు చేసినందువల్ల దీనికి పఠనార్హత అంటే ఎప్పటికప్పుడు మననార్హత. మంత్రం అంటే ఏంటి? మననాత్ రాయితే ఇది మంత్ర. మననం చేస్తున్న కొద్దీ మనల్ని రక్షించేది మంత్రం. కనుక ఈ గాయత్రి మంత్రం ఎప్పుడు ప్రాణాలను రక్షిస్తూ ఉంటుంది, మనం మననం చేస్తున్న కొద్దీ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అటువంటిది గాయత్రి మంత్రం. కనుక ఈ గాయత్రి మంత్రం అందరూ చక్కగా చదువుకోవచ్చు. ఎన్నో రకాల గాయత్రీలు ఉన్నాయి. చక్కగా విద్యార్థులు చదువుకునే ముందర సరస్వతి గాయత్రి చేసుకోవచ్చు. ఎంత బాగుంటుంది, వాళ్ళకి చదువులు బాగా వస్తాయి కదా. ఎవరైనా డబ్బు ఇబ్బందుల్లో ఉంటే లక్ష్మీ గాయత్రి చేసుకోవచ్చు. వారికి అదేదో అది, లేకపోతే కుబేర గాయత్రి చేసుకోవచ్చు. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడు కదా, చక్కగా ఈశ్వరుడిదే చేసుకోవచ్చు. ఇన్ని రకాల అవకాశాలు మనకుంటే కొద్దిగా మాత్రమే ఎందుకు ఉండాలి? ఇవన్నీ కూడా ఎప్పుడొచ్చాయో ఎందుకు వచ్చాయో తెలియదు. నెమ్మదిగా వ్యవస్థ మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మరలింది. ఆ మరలుతున్నప్పుడు స్త్రీలకి కొన్ని విశేషాలు తగ్గించారేమో, కొన్ని విశేషాధికారాలు తగ్గించారేమో. ఆ తర్వాత స్త్రీలలో వచ్చినటువంటి ఇంకొక చిన్న బయలాజికల్ ఇబ్బంది ఏంటంటే, వారికి మధ్యలో ప్యూబర్టీ ఏజ్ అప్పుడు ప్రతి నెల వాళ్ళకి రజోదర్శనం అవుతుంది. ఆ రజోదర్శనం అయినప్పుడు అసలు ఇవాళ ఏ పూజలకి పనికిరాదని కదా చెప్పుకుంటాం. కనుక ఏ పూజలకి పనికిరానటువంటి ఈ పీరియడ్లో గాయత్రి మంత్రం మాత్రం ఎలా చేస్తారు? కనుక ఆ సమయాల్లో గాయత్రి మంత్రం చేయకూడదు అనేది కొన్నాళ్ళు ఉండేది. ఎందుకంటే అంతకు ముందర స్త్రీలందరూ కూడా ఇవన్నీ చేసినట్లే మనకు చక్కగా కనిపిస్తుంది. స్త్రీలకు కూడా ఉపనయనం ఉన్నట్టు, స్త్రీలు కూడా ఉపవీతం ధరించినట్లు మనకి చాలా చాలా క్లియర్గా మన మంత్రాల్లో మనమే చెప్తూ ఉంటాం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమో లేకపోతే మంగళవారం నాడు ఈ గౌరీ పూజ చేసుకునేటప్పుడు ఏం చేస్తున్నాం? చక్కగా వాళ్ళకు కూడా షోడశోపచారాల్లో ఉపవీతం సమర్పయామి అని ఉపవీతం వేస్తున్నాం కదా. అక్కడ స్త్రీ దేవతకు ఉపవీతం వేయచ్చు, మనం ఎందుకు వేసుకోకూడదు? కనుక ఎప్పుడూ కూడా ఇది అందరికీ ఒకటే. ఎందుకంటే అక్కడ ఉన్న దేవతే మనలో కూడా ఉన్నది. అహం బ్రహ్మాస్మి అన్నాం కదా. అక్కడ ఏ దేవత అయితే మన ఎదురుకుండా మనం కూర్చోబెట్టి పూజ చేస్తున్నామో ఆ దేవతా స్వరూపమే అంశమాత్రంగా ప్రతి భక్తుల్లోనూ ఉన్నది, ప్రతి వ్యక్తిలోనూ ఉన్నది. అది అందరూ అర్థం చేసుకోవాలి. ఈ అంశమాత్రంగా ఉన్నప్పటికీ అందుకే కూడా మనం అక్కడ ఏ సేవ చేసినా మళ్ళీ ఇక్కడ మనకే అవి కనిపించేటట్టుగానే చూడండి. దేవత రాగానే ఆవాహనం చేయటం అంటే రండి అని చెప్పటం, కూర్చోబెట్టడం, ఆసనం సమర్పయామి, ఇవే కదా చేస్తున్నాం. పాద్యం సమర్పయామి అంటే కాళ్ళకి కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం, తాగటానికి ఆచమనీయం ఇవ్వటం, ఇవే కదా చేస్తున్నాం. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనం ఇదే కదా చేస్తాం. కనుక ఇవన్నీ మనసులో పెట్టుకుని కొన్నిసార్లు ఎందుకు ఏ నియమాలు వచ్చాయో మనకి తెలియదు. దీనికి నేను ఎప్పుడు చెప్పేటటువంటిది ఒకటే, మనకున్నటువంటి ఎన్నో వందల వేల సనాతన సంప్రదాయానికి సంబంధించిన వివరాలన్నీ మనకి ఈ రోజున అందకుండా పోయాయి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి పరధర్మీయులు చెప్పినటువంటి కరికులంను మాత్రమే మనం బోధిస్తున్నాం మన పిల్లలకి, తర్వాత జనరేషన్కి. అంటే ఏంటి, మన తాతలకే ఈ చదువు అందలేదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం తెలుసుకుంటారు? వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏమి ఇస్తారు? ఏ చదువుకుంటే అదే కదా చెప్తాం. ఇప్పుడు అవన్నీ మళ్ళీ నెమ్మదిగా వెలికి వస్తున్నాయి. అక్షరం అనేది ఎప్పుడు కూడా నశించిపోదమ్మా. అక్షరం అంటేనే అర్థం క్షరము కానిది, నశించనిది అని అర్థం. ఆ నశించనటువంటి అక్షరం ఎక్కడో అక్కడ ఏదో ఒక పీఠాల్లోనో మఠాల్లోనో ఋషుల దగ్గర మునుల దగ్గర నేలమాలిగల్లోనో ఎక్కడో అక్కడ దాగి ఉంటుంది. అది ఒకసారి బయటపడుతుంది. ఆ విధంగా సేకరించినవే కదా బ్రౌన్ మహాశయుడు వేమన పద్యాలన్నీ సేకరించాడు ఇల్లు తిరిగి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారు మొదలైన వాళ్ళందరూ కలిసి అన్నమయ్య కీర్తనలు సేకరించారు. ఇదే విధంగా ఇవన్నీ కూడా నెమ్మదిగా బయటపడుతున్నాయి, ఇంకా కూడా బయటపడతాయి. అందుకని ఎప్పుడూ కూడా గాయత్రి మంత్రాన్ని చదవటం వదలకండి. గాయత్రి అనేది మీ ప్రాణరక్షణకి మీకందరికీ ఉపయోగపడే మంత్రం. దానిని ఎప్పుడూ మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి చేతిలో పెట్టుకోండి. మీకు ఏ దేవతా గాయత్రి కావాలంటే ఆ దేవతా గాయత్రి చేయండి. ఉపనయనం అప్పుడే గాయత్రి మంత్రం చెప్తారంటే మరి విశ్వామిత్రుడికి ఉపనయనం అప్పుడు ఏ గాయత్రి చెప్పారు? మన ఋగ్వేద కాలానికి ఇంద్రాగ్ని వరుణులు వాళ్ళు తప్ప వేరే మనకి దేవతలే లేరు కదా. ఇప్పుడున్నటువంటి ఈ రాముడు, కృష్ణుడు, నరసింహుడు ఇవేమీ లేవు కదా అప్పుడు. కనుక ఈ సీతా, సావిత్రి దేవతలు లేరు కదా.
కనుక అప్పుడు ఆయనకి ఇంద్రగాయత్రి, ఆ రోజుల్లో ఇంద్రగాయత్రి చెప్పేవాళ్ళు. తర్వాత తర్వాత మారిపోయి విశ్వామిత్రుడు దర్శించినటువంటి ఈ సవితా గాయత్రినే అందరం చెప్పుకుంటున్నాం. కనుక ఇది విశ్వామిత్ర గాయత్రి అనండి, సవితా గాయత్రి అనండి, దాన్నే చెప్పుకుంటున్నాం. కానీ అదొక్కటే గాయత్రి మంత్రం కాదు. కాకపోతే అది అన్నిటికంటే గొప్పగా స్వయంగా తానుగా ప్రకటితమై అమ్మవారు విశ్వామిత్రుడికి చెప్పారు కనుక మహాద్భుతమైన గాయత్రి. నిస్సందేహంగా దాన్ని చదువుకుంటూ ఉంటే ప్రాణాలు రక్షింపబడతాయి, మన కష్టాలు నివారణ అవుతాయి. నిజంగా 1,00,000 గాయత్రి ఏదన్నా ఎవరైనా చేసి ఉంటే 1,00,000 గాయత్రి లెక్క పెట్టుకోండి. ఇది మినిమం అన్నమాట నేను చెప్పింది. మ్యాక్సిమం నెంబర్ వేరే ఉంటుంది. కనీసం 1,00,000 గాయత్రి చేస్తే వారు అనుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి. వారి చేతికి ఒక నిజంగానే ఒక శక్తి వచ్చేసినట్టు అనమాట, ఒక ఆయుధం లాంటిది వచ్చేసినట్టు. ఆ గాయత్రి మంత్రం చెప్పి వారు ఏమి చెప్పినా కూడా ఆ మంత్రసిద్ధి కలిగి వారికి ఆ పని జరుగుతుంది. కనుక 1,00,000 గాయత్రి చేయదలుచుకున్న వారందరూ చక్కగా నియమంగా పెట్టుకుని శుచిగా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని కనీసం అంటే ప్రతిసారి మనకి అన్నీ ఇంత శుచిగా స్నానాలు చేయటం కుదరదు. మరి హిమాలయాల్లో లోపల బొరియల్లో గుహల్లో కూర్చొని తపస్సు చేసుకుంటే ఋషులు రోజు స్నానం చేయగలుగుతున్నారా? లేదు కదా. కనుక ఇలాంటివన్నీ అంటే వాళ్ళు అలా ఉన్నారు కనుక చేయట్లేదు, మనము అలా చేయక్కర్లేదు. కానీ ఎప్పుడైనా విపరీత పరిస్థితులు వచ్చి కుదరని రోజున కాళ్ళు చేతులు కడుక్కునైనా కూర్చొని చేయొచ్చు. కానీ శుభ్రంగా స్నానం చేసి దేవతా గది దగ్గర అంటే పూజా గది దగ్గర కూర్చొని చక్కగా ఈ మంత్రం రోజుకి ఇన్నిసార్లు అని చెప్పుకుంటూ మీకు 1,00,000 ఎప్పుడవుతుందో మీరు ఆలోచించుకోండి ఆ లెక్కని. ఎన్నాళ్ళలో మీకు కావాలి అని. మంత్రసిద్ధి కలిగితే అంటే మంత్రశుద్ధి కావాలి, మంత్రసిద్ధి కావాలి. ఆ తర్వాత మనకు కావలసినటువంటి పనిని ఆ మంత్రం చేసి పెట్టగలగాలి. అంతదాకా గాయత్రిని జపించగలిగితే నిజంగా వారు కృతార్థులు అంటే ఏమిటి? వారు కోరిన కోరికలు వారిని కోరిన అర్థము అంటే వారికి కామ్యము చేరుతుంది, ఆ పని వాళ్ళకి జరుగుతుంది అని అర్థం. కనుక గాయత్రి మంత్రాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. గాయత్రి మంత్రం చక్కగా మననం చేస్తూ ఉండండి. మననం చేస్తూ ఉన్న కొద్దీ మనల్ని రక్షించేది గాయత్రి.